చిన్న గుడి పెద్ద ఫలితం. మీరు విన్న మాట నిజమే. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో అలాంటి గుడి కోసమే. ఈ గుడి వారాహి అమ్మవారి గుడి. చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఈ అమ్మవారి మహిమలు తెలిస్తే ఎప్పుడెప్పుడు మనం ఈ గుడికి వెళ్దామా అనిపిస్తుంది. అసలు ఈ గుడి ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? ఈ గుడి విశేషాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో వారాహిమాత అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రం కాకినాడ సమీపంలోని కొవ్వూరు అనే గ్రామంలో ఉంది. కాకినాడ నుండి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో, లేదా కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ నుండి 3 లేదా 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంటుంది. కాకినాడ రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుండి ఆటోల ద్వారా ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు. అసలు ఈ వారాహిమాత ఎవరు అనేది మొదటగా మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేసి ఒక ఘోరమైన వరం పొందుతాడు. అదేమిటంటే అతని శరీరం నుండి క్రింద పడే ప్రతి రక్తపు బొట్టు నుండి మరో కొత్త అంధకాసురుడు పుట్టుకొచ్చేలా ఆ వరం ఉంటుంది. ఈ గర్వంతో అంధకాసురుడు ముల్లోకాలను పీడించడం మొదలు పెడతాడు. పరమశివుడు కోపోద్రక్తుడై ఆ అంధకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. శివుడు త్రిశూలంతో అంధకాసురుని పొడిచినప్పుడు అతడి ఒంటి నుండి రక్తం నేలపై పడి వేల సంఖ్యలో రాక్షసులు పుట్టుకొస్తారు. అప్పుడు శివుడు తన తపోశక్తితో రాక్షసుడి రక్తం నేలపై పడకుండా గాల్లోనే తాగేయడానికి సప్తమాతృకలను సృష్టిస్తాడు. అలా సృష్టించబడిన వారిలో వారాహిమాత ఒకరు. అమ్మవారు తన ఉగ్ర రూపంతో ఆ రాక్షసుడి రక్తాన్ని భూమిపై పడకుండా తాగేసి క్రోడీకరించి అంధకాసురుడి అంతానికి కారణమవుతారు. అలాగే అమ్మవారిని సాక్షాత్తు లలితాదేవి సేనాధిపతిగా చెప్తారు. వారాహి అమ్మవారి ప్రస్తావన లలితోపాఖ్యానంలో చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. బండాసురుడు అనే రాక్షసుని వధించడానికి లలితా త్రిపుర సుందరీదేవి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమె సైన్యానికి సేనాధిపతిగా వారాహి అమ్మవారే ఉన్నారంట. అందుకే ఆవిడను దండనాయక వారాహి అని కూడా పిలుస్తారు. లలితాదేవి సామ్రాజ్యంలో వారాహి అమ్మవారు రక్షణ అధికారి. అమ్మవారు కిరిచక్ర అనే పెద్ద రథంపై కూర్చొని బండాసురుడి తమ్ముడైన విశంకరుని సంహరిస్తుంది. లలితాదేవి అనుగ్రహం కావాలి అంటే మొదటగా వారాహి అమ్మవారి అనుమతి ఉండాలని, వారాహి అమ్మవారి అనుగ్రహం ఉండాలని అంటారు. అమ్మవారి ముఖం పందిలా, శరీరం స్త్రీ రూపంలో ఉండడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉందని మన పురాణాల్లో చెప్పబడింది. అదేమిటంటే పంది ఎలా అయితే ఎంత గట్టి నేలనైనా సరే తన ముక్కుతో తవ్వి అవతల పారేస్తుందో, అలాగే అమ్మవారు కూడా తన భక్తుల మనసులో పేరుకుపోయిన అజ్ఞానం, అహంకారం, కష్టాలు అనే గట్టి నేలను తవ్వేసి అక్కడ జ్ఞానాన్ని, సుఖ సంతోషాలను మెలిపిస్తుందని నమ్ముతారు. ఇక్కడ భక్తులు నిజంగా తమ జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తుంటే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒక భక్తురాలు పంచుకున్న తన నిజ జీవిత అనుభవం ప్రకారం ఆమెకు ఒక పెద్ద సర్జరీ జరగాల్సి వచ్చిందని, డాక్టర్లు రిస్క్ ఎక్కువ ఉంది, గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారంట. ఆమె ఆపరేషన్కి వెళ్ళే ముందు తన మనసులో వారాహి అమ్మవారి మూలమంత్రాన్ని జపిస్తూ వెళ్ళారంట. అప్పుడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆ భక్తురాలు ఎవరో ఒక పొడవైన స్త్రీ చేతిలో పెద్ద గద పట్టుకొని ఆపరేషన్ బెడ్ పక్కనే నిలబడి ఈమె వంకే తదేకంగా చూస్తున్నట్టుగా అనిపించిందంట. సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగి ఆమె కోలుకున్నాక వారాహిమాత తనని కాపాడడానికి స్వయంగా వచ్చిందని కన్నీళ్లతో చెప్పుకొచ్చారంట. ఇక ఈ గుడిలో ప్రత్యేకమైనదిగా 5 వారాల పూజ గురించి చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చి 5 వారాల పూజ ఎవరైతే జరిపించుకుంటారో వాళ్ళు కోరుకున్న మొక్కులన్నీ తీరతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ప్రతి వారంలో ఏదో ఒక రోజు మీకు నచ్చిన రోజున అమ్మవారిని దర్శించుకొని మధ్యలో ఆపకుండా 5 వారాల పాటు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయతో చేసే ప్రమిదని ఇక్కడ వెలిగించడం వల్ల 5 వారాల పాటు మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ మంగళవారం, శుక్రవారాల్లో ఈ 5 వారాల పూజ ఎక్కువగా చూసుకుంటారు. కానీ బుధవారం మాత్రం
ఈ గుడి చాలా ఖాళీగా ఉంటుంది. మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇక్కడ మనం మన కళ్ళ నిండా అమ్మవారిని నింపుకోవాలంటే బుధవారం వెళ్ళడం మంచిది అనేది నా సూచన. ఎందుకంటే ఇక్కడ మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అందుకే అమ్మవారిని మన కళ్ళ నిండా, మన మనసు నిండా నింపుకోవాలి అంటే మాత్రం బుధవారం వెళ్ళడం చాలా మంచిది. ఆ రోజు ఈ ఆలయంలో రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తులకు నిత్య అన్నదానం జరుగుతుంది. కాబట్టి వెళ్ళిన ప్రతి భక్తులు ఇక్కడ అమ్మవారి అన్న ప్రసాదాలను స్వీకరించే వెళ్ళాలి. కానీ బుధవారం ఒక్కరోజు మాత్రం అన్నదానం పంపిణీ ఉండదు. కేవలం ఆ రోజు పులిహార మాత్రమే భక్తులకు పంపిణీ చేస్తారు. మరి ఇంతటి మహోత్తరమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. ప్రతి ఊరిలోనూ ఒక గొప్ప ఆలయం. ప్రతి ఆలయం వెనుక అద్భుతమైన కథలు. మీకు ప్రతి ఆలయాన్ని చూపిస్తాను. ప్రతి కథను మీకు తెలియచేస్తాను. హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు, హిందువుగానే మరణించు.